నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారు. సాయికృష్ణ గారు, నిన్ననే మాట్లాడుకున్నాం బీజేపీకి అన్నామలై రాజీనామా చేయొచ్చు అని. చేసేసారు ఆయన. బట్ హీ వాజ్ ఆస్క్ టు స్టే బ్యాక్ ఇన్ ఢిల్లీ ఫర్ ఎ వైల్. ఆయన అన్నాడు కదా మొన్న, వెయిట్ ఫర్ ఎ వైల్ అని. ఆయనకు కూడా బీజేపీ హెడ్ క్వార్టర్స్ వెయిట్ ఫర్ ఎ వైల్ అని చెప్పిందిట. దిద్దుబాటు చర్యల, నష్ట నివారణ చర్యల, బుజ్జగింపు చర్యల, మూడు. సో ఒక్కసారిగా అన్నామలై ఢిల్లీకి వెళ్ళి రాజీనామా పత్రం ఇవ్వడం అనేది ఒక సంచలనం అయితే ఆయన ఆపమని చెప్పారు. దీని మీద 2-3 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. నేను కొంతమందితో మాట్లాడాను, ఢిల్లీ సర్కిల్స్ లో ఉన్న వాళ్ళతోటి, ఈవెన్ తమిళనాడులో ఉన్న వాళ్ళతో మాట్లాడాను, అన్నామలైకి దగ్గర ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడాను. సో అన్నామలై నిర్ణయాన్ని ఒక రకంగా చెప్పాలంటే జాతీయవాదులు స్వాగతిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో ఉండేటువంటి ఒక వర్గం కూడా స్వాగతిస్తోంది తమిళనాడుకి సంబంధించి. ఎందుకు అని అంటే కనుక తమిళనాడులో భారతీయ జనతా పార్టీని బేస్ చేసుకుని భారతీయ జనతా పార్టీ వేదికగా పనిచేయడం కంటే భారతీయ జనతా పార్టీకి భిన్నమైన ఇంకో కొత్త ఫ్రెష్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దాని ద్వారా వర్క్ చేయడం కొంచెం ఎక్కువ సులువు అవుతుంది అనేది ఒక విమర్శ విధానము, దానికి సంబంధించిన ప్రచారం. అయితే బీజేపీ అధినాయకత్వం ఏమనుకుంటోంది అని అంటే అన్నామలై విషయంలో బీజేపీ అధినాయకత్వం అందరికీ ఉన్న ఒక భావన ఏంటి అని అంటే, చాలా మంది ఏమంటారంటే అన్నామలైని పక్కన పెట్టారు అందుకోసం ఇది జరిగింది అని. పక్కన పెట్టడం వల్ల జరగలేదు, అసలు పక్కన పెట్టారు అన్న భావన ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల నష్టం జరిగింది. నా పాయింట్ అది. సో అదే ప్రాబ్లం ఇక్కడ. అందుకే నేను పదే నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే, ఉత్తరాదిలో భారతీయ జనతా పార్టీ కమ్యూనికేట్ చేసే విధానానికి దక్షిణాదిలో కమ్యూనికేట్ చేసే విధానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. దక్షిణాదిలో నిజంగా చెప్పాలంటే వాళ్ళు కమ్యూనికేట్ చేయడంలో విఫలమవుతున్నారు అనేక సార్లు. ఇది అన్నామలై విషయంలో జరిగింది, బండి సంజయ్ గారి విషయంలో జరిగింది, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ విషయంలో జరిగింది, మీరు కర్ణాటకలో యడ్యూరప్ప విషయంలో జరిగింది చాలా సార్లు. ఎంత అంటే నిర్ణయాలు తీసుకోవడం ఇంతకంటే దారుణమైన నిర్ణయాలు బీజేపీ నార్త్ ఇండియాలో తీసుకుంది. మీరు అబ్జర్వ్ చేస్తే వసుంధర రాజే సింధియాని పక్కన పెట్టేశారు, భజన్ లాల్ శర్మను ముఖ్యమంత్రిని చేశారు. మీరు అబ్జర్వ్ చేస్తే శివరాజ్ సింగ్ చౌహాన్ పక్కన పెట్టి మోహన్ యాదవ్ ముఖ్యమంత్రిని చేశారు. త్రిపురలో విప్లవ్ దేవ్ని పక్కన పెట్టేశారు చాలా సింపుల్ గా. సో అంటే ఈవెన్ మీరు సర్బానంద సోనోవాల్, అస్సాంలో మొదటిసారి బీజేపీ అధికారంలోకి తీసుకురావడానికి కారణమైనటువంటి వ్యక్తి సర్బానంద్ సోనోవాల్ తీశారు, హిమంత బిశ్వ శర్మని తీసుకొచ్చారు. వాళ్ళు సక్సెస్ఫుల్ గా నడుస్తున్నారు కూడా. మీరు అబ్జర్వ్ చేస్తే సక్సెస్ఫుల్ గా ఉన్నారు. అంటే బీజేపీకి సంబంధించినటువంటి వాటిల్లో బయట అవుట్ సైడర్స్ ఇన్సైడర్స్ అనే భావన చాలా సీరియస్ గా తీసుకెళ్లే ఒక వర్గం ఉంది. ఇంకో వర్గం ఏంటంటే అవుట్ సైడర్స్ అయినా ఇన్సైడర్స్ అయినా సరే బీజేపీ ఐడియాలజీకి అలైన్ అయితే చాలు అనేది ఇంకో వర్షన్. సో ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ బీజేపీ ఐడియాలజీ తీసుకెళ్లట్లేదని చెప్పాలా, కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. సో అంటే ఈ అన్నామలై విషయంలో ఏం జరిగిందనంటే, అన్నామలైని అంటే న్యాచురల్ గానే అక్కడ 2-3 అంశాలు వినబడుతున్నాయి. ఒకటి, అన్నామలై అలయన్స్ తో ఉంటే నేను ఉండను అని చెప్పి 2024లో తేల్చేశాడు. 2024 లోక్సభ ఎన్నికల్లో అన్నామలై ఏడీఎంకేతో పొత్తు పెట్టుకోకూడదని తేల్చి చెప్పారు. దానికి అనుగుణంగానే అప్పుడు అన్నామలై వైపే బీజేపీ అధిష్టానం నిలిచింది. ఆయన లోక్సభలో ఆయన 11% ఓట్లు తీసుకొచ్చారు, కానీ సీట్లు ఏం గెలవలేకపోయారు. అన్నామలై కూడా ఓడిపోయారు. ఆ తర్వాత అలయన్స్ కి వెళ్ళక తప్పని పరిస్థితి వచ్చింది. కొంతమంది సెఫాలజిస్టులు, ఈవెన్ జేవీసీ శ్రీరామ్ అని ఆయన చాలా సీనియర్ సెఫాలజిస్ట్, ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఉన్నారు, తమిళనాడును క్లోజ్ గా మానిటర్ చేసేటువంటి వ్యక్తి, రివ్యూ చేసేటువంటి వ్యక్తి. ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, నిజానికి ఏడీఎంకేతో పొత్తుకు వెళ్ళడానికి బీజేపీకి ఉన్నటువంటి మేజర్ కారణం ఏంటంటే డిఎంకే పట్ల విపరీతమైన వ్యతిరేకత ఉంది, డిఎంకే ప్రభుత్వం పట్ల. ఆ వ్యతిరేకతను మనం ఒక్క బీజేపీ మాత్రమే తీసుకురాలేదు, ఏడీఎంకేతో కలిసి వెళితే ప్రభుత్వం ఫామ్ చేయడం ఈజీ అవుతుందని వెళ్ళారు. కానీ వీళ్ళకి తెలియని ఇంకొక అదృశ్య శక్తి లాగా నిజానికి చెప్పాలంటే విజయ్ సడన్ గా ఎమర్జ్ అయిపోయాడు. సరే, సడన్ విజయ్ లాంటి వ్యవహార శైలి, ఆయన విజయ్కి ఏదైతే విజన్ ఉందో, అన్నామలై ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, టైమ్స్ నౌ కాంక్లేవ్ లోనో ఎక్కడో కాంక్లేవ్ లో చెప్పిన మాట ఏంటంటే, 18 to 39 years 40 years ఏజ్ లో ఉన్నటువంటి వాళ్ళు 40% పాపులేషన్ ఉంది తమిళనాడులో. వాళ్ళు ఈసారి ఒక ఫ్రెష్ ఓట్లు వేయబోతున్నారు బీజేపీకి అనుకూలంగా అన్నారు. కానీ బీజేపీకి అనుకూలంగా వేళే 18 to 39 years ఏజ్ ఉన్నటువంటి ఆ బ్యాచ్ అంతా మనుషులంతా కూడా టీవీకి ఎక్కేశారు. సో అది అక్కడ జరిగినటువంటి ఒక రకంగా చెప్పాలంటే అది ఫెయిల్యూరే. సరే, అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యారా, లేకపోతే నిజంగానే నిర్ణయాలు సరిగ్గా సరైన సమయంలో తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫెయిల్యూర్ వచ్చింది. వచ్చిన వెంటనే ఇవాళ అన్నామలై ఏంటంటే, నేను ఇప్పుడు పార్టీకి రాజీనామా చేస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నానని చెప్తున్నాను. సో వెళ్ళిపోతున్న క్రమంలో అమిత్ షా నిన్న ఏదో వార్తాపత్రికలో వచ్చింది, ఒక స్టోరీలో రాశారు వాళ్ళు. అమిత్ షా ఏం చెప్పారు అన్నామలైకి అని అంటే కనుక, తు మేరా బచ్చా హై అని అన్నాడంట. సో అంటే నువ్వు నాకు
నా కొడుకులాగా నువ్వు, నా బిడ్డలాగా నువ్వు అలా ఎందుకు ఆవేశపడుతున్నావు అనేదో అమిత్ షా చెప్పారు అని చెప్పి వార్తా కథనాలు వచ్చాయి. ఆయన అంతా చెప్పారో లేకపోతే ఈయన విన్నారో లేదో నాకు తెలియదు కానీ బట్ జస్ట్ కోట్ చేస్తున్నాను నేను. బట్ ఎస్, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అన్నామలైని పక్కన పెట్టడం వల్ల బీజేపీ ఫెయిల్ అయ్యింది అన్న వాదన విపరీతంగా ప్రజల్లో ప్రచారం అవుతున్న టైంలో అన్నామలైని పక్కన పెట్టలేదు అన్న భావనని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ ఫెయిల్ అయింది, పక్కన పెట్టడంలో కాదు. ఇది నా పాయింట్. ఏదైనా సరే ఒక నిర్ణయం ఎప్పుడు ఏమంటారంటే అండి, టేక్ ఎ డిసిషన్ అండ్ మేక్ ఇట్ రైట్ అంటారు. ఫస్ట్ డిసిషన్ తీసుకోండి. డిసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. డిసిషన్ తీసుకున్న దాన్ని రైట్ చేయడం కోసం కొన్ని ప్రయత్నాలు ఉంటాయి. అందులో కమ్యూనికేషన్ ఫస్ట్. నువ్వు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నావు అనేది మొదటి అంశం. కమ్యూనికేట్ చేసిన దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసి చూపించడం, అలాంటి ఒక ఇమేజ్ కనిపించేలాగా చేయడం. ఈవెన్ అన్నామలైని స్టేజ్ మీదనే, ఎడపడి పళనిస్వామి స్టేజ్ మీదనే ఉన్నప్పుడు ఒక ప్రచార సభలో అమిత్ షా గారు చెప్పారు, అన్నామలై చాలా కీలకమైన రోల్ పోషించబోతున్నారు రాబోయే రోజుల్లో అని. ఆయన పక్కన పెట్టినట్టుగా భావించాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఎస్, ఆప్టిక్స్ ఆర్ ఆప్టిక్స్, ఆల్వేస్ నెరేటివ్స్ ఆర్ నెరేటివ్స్. ఎక్కడ హర్ట్ అయ్యాయి ఆయన ఫీలింగ్స్ అంటే ఆయన విషయంలో ఏం జరుగుతుందంటే అండి, ఆయన బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా అయిన రోజు నుంచి ఆయనకు ఒక విజన్ ఉంది, ఒక లెక్క ఉంది. ఆయన ఐపీఎస్ ఆఫీసర్, సక్సెస్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్. అండ్ ఆయనకి రాజకీయాల పట్ల జరిగే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే అంశం పట్ల ఒక విజన్ ఉంది, కొన్ని అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు అనుగుణంగా ఆయన టీం ని ఫామ్ చేసుకుంటూ వచ్చాడు. ఆ టీం ని ఫామ్ చేయడము అండ్ బీజేపీ లోకల్ తమిళనాడుకు సంబంధించిన బీజేపీ పొలిటికల్ పార్టీ నడిపే విధానంలో ఎప్పుడో 20 ఏళ్లకెళ్ళి 30 ఏళ్లకెళ్ళి ఉన్నటువంటి చాలా మంది నాయకుల్ని కొంతమేర పక్కకు పెట్టాడు. ఆయన ఒక బ్యాచ్ ని క్రియేట్ చేశాడు. ఆయన మొట్టమొదటిసారి బీజేపీ అసలు ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక పూర్తి స్థాయి ప్రణాళిక రచించుకొని వెళ్ళినటువంటి వ్యక్తి. ఎన్ మక్కల్ అని ఒక పాదయాత్ర చేశాడు. సో ఆ పాదయాత్ర సమయంలో కూడా ఆయన ఎంచుకున్నటువంటి విధానాలు, విషయాలు, వీటన్నిటిని కూడా చూడొచ్చు. అయితే ఎప్పుడు కూడా ఒక నాయకుడు ఎదుగుతున్నప్పుడు ఆ నాయకుడిని దించడం కోసం కూడా కొంతమంది పనిచేస్తూ ఉంటారు, చాలా బలంగా పనిచేస్తారు. తెలియదు, టికెట్ వచ్చిన తర్వాత అపోనెంట్ తో పోటీ, టికెట్ రాకముందు అయితే ఇంటర్నల్ పోటీ ఉంటుంది కదా, వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత కూడా ఉంటుంది, మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఉంటుంది. అది బీజేపీ లాంటి పార్టీలో ఇంకా చాలా వ్యవస్థలు ఉంటాయి, ఒకటి కాదు. ఆర్ఎస్ఎస్ సంబంధించిన విభాగాలు ఉంటాయి, లేకపోతే విద్యార్థి విభాగాలు ఉంటాయి. అండ్ ఈవెన్ బీజేపీ పార్టీలోనే చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అందులో మళ్ళీ ఆర్గనైజేషన్ బేస్డ్ పార్టీ కాబట్టి ఒక వ్యక్తి నడిపించే పార్టీ కాదు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఒకసారి చాలా క్లియర్ గా చెప్పారు బీజేపీకి సంబంధించి. ఒక నాయకుడు ఇంకో పార్టీలోకి వెళ్ళాడు అనుకోండి, ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలోకి వెళ్ళాడంటే ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచర వర్గము ఒక సిస్టమ్ మొత్తం వెళ్ళిపోతుంది. బట్ బీజేపీలో అవసరం లేదు. ఎమ్మెల్యే వచ్చాడంటే అక్కడ ఆల్రెడీ ఒక వ్యవస్థ ఉంటది. ఆ వ్యవస్థను సరిగ్గా అమలు పరుచుకుంటే, దాన్ని సరిగ్గా చేస్తే చాలు అని విశ్వేశ్వరరెడ్డి రోజు ఇంటర్వ్యూలో చెప్పాడు. సో అంటే నేను అనేది రాబోయే రోజుల్లో ఒక కొత్త ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి వ్యవస్థను బిల్డ్ చేయడంలో బీజేపీ పనిచేస్తున్న క్రమంలో ఇలాంటి అరమరికలు, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వీటిని హ్యాండిల్ చేయడంలో సౌత్ ఇండియాలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. నా పాయింట్ అది, సౌత్ ఇండియాలో సరిగ్గా కమ్యూనికేట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. మీరు ఈవెన్ చంద్రబాబు గారి విషయంలో కూడా చూస్తే, ఇప్పుడు మీరు చూడండి, మరి తెలుగు రాష్ట్రాల్లో ఏం మాట్లాడతారో, అటు చంద్రబాబు గారు ఇటు జగన్ గారు ఇద్దరిని బీజేపీ ప్రోత్సహిస్తుంది అనేది ఒక వాదన, అవునా కదా? మరి ఇద్దరిని ప్రోత్సహిస్తున్నారా, దానికి తగ్గ ఆధారాలు ఎన్నున్నాయి అని లెక్కదిస్తే ఇక్కడ చాలా విషయాలు చెప్తారు మన దగ్గర ఉన్నవాళ్ళు. బట్ నిజంగా మీరు అమిత్ షానో మోదీయో ఆ ప్రయత్నమే చేస్తున్నారా అని అంటే మేబీ దానికి భిన్నమైన వాదన అక్కడ నుంచి ఉండవచ్చు. సో ఇప్పుడు అన్నామలైని ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తుల్లో బిఎల్ సంతోష్ గారు కీలకమైన వ్యక్తి. బిఎల్ సంతోష్ గారు బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఆయన్నే అన్నామలైని ఎంకరేజ్ చేశారు, ఆయన్నే పుష్ చేశారు. ఈవెన్ అమిత్ షా సపోర్ట్ చేశారు. ఈవెన్ మోదీ గారు వచ్చి స్వయంగా అక్కడ అన్నామలైని ఎన్నోసార్లు కొనియాడారు, ఎన్నోసార్లు ప్రశంసించారు. మళ్ళీ పోనీ తమిళ్ కల్చర్ కి తగ్గట్టుగా మోదీ గారు ఏమైనా మాట్లాడలేదా అంటే, యునైటెడ్ నేషన్స్ దగ్గర నుంచి ఏ ప్రవాస భారతీయుల మీటింగ్ జరిగినా గానీ ఏదో ఒక సందర్భంలో తిరువళ్ళువర్ కోట్స్ ని ఆయన ఖచ్చితంగా తిరుక్కురల్ నుంచి ఏదో ఒక అంశాన్ని కోట్ చేస్తూ ఉంటారు, తమిళ భాష గురించి మాట్లాడుతూనే ఉంటారు. కాశీ తమిళ్ సంగమం అనే ఒక ప్రత్యేక కార్యక్రమమే చేశారు. మరి తమిళనాడుకి ఆ సిగ్నిఫికెన్స్ ఇవ్వకుండా ఏమన్నా సెంట్రల్ పార్టీ బిహేవ్ చేసిందంటే చేయలేదే. మరి కానీ అది ప్రజల్లోకి కమ్యూనికేట్ చేయడం, దిస్ ఈస్ వేర్ దే ఆర్ ల్యాకింగ్. మనకి వెనకటికండి 30 రోజుల్లో ఇంగ్లీష్ టు తెలుగు, 30 రోజుల్లో ఇంగ్లీష్ టు తమిళ్, అలాంటి కోర్సులు బీజేపీ వాళ్ళు చేయాలి. సౌత్ లో వాళ్ళు కనీసం సౌత్ ని అర్థం చేసుకోవాలంటే, బలపడాలంటే అనేది సెకండరీ, ప్రైమరీ చెప్తున్నా. అర్థం చేసుకోవాలంటే ఇలాంటి కోర్సులు, అనువాద కోర్సులు చేసి కానీ మనం ఇక్కడ దక్షిణాది ప్రజల మనోభావాల్ని మన పార్టీ నమ్మరు. అసలు
మీరు ఎస్ గురుమూర్తి గారి ట్విట్టర్ హ్యాండిల్ చూస్తే, ఎస్ గురుమూర్తి గారు ఎవరంటే ఆయన తమిళనాడులో తుగ్లక్ పత్రిక ఉంది కదా, చో రామస్వామి గారు స్థాపించిన పత్రిక, ఆ పత్రికకి ఎడిటర్ గా పనిచేశారు. సుదీర్ఘకాలమైన రామ్నాథ్ గోయింకాతో వర్క్ చేసినటువంటి వ్యక్తి. ఇండియన్ ఎక్స్ప్రెస్ చాలా కీలకమైనటువంటి ఆపరేషన్స్ అన్ని ఆయన చేశారు. అంటే గొప్ప గొప్ప కథనాలు రాసినటువంటి వ్యక్తి. ఈజ్ అ వెల్ రెడ్ మ్యాన్. నిజానికి మాట్లాడితే ఈజ్ అ లెజెండ్ ఇన్ దిస్ సెగ్మెంట్. ఎస్ గురుమూర్తి గారు ఎకానమీ విషయంలో కానీ, కల్చర్ విషయంలో అన్నిట్లో. తమిళనాడులో అన్నామలైకి సంబంధించినటువంటి అనుచరులు, అన్నామలైకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎస్ గురుమూర్తి గారిని విపరీతంగా ట్రోల్ చేస్తారు. ఆయన్నే స్వయంగా ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు. ఎందుకంటే ఆయన్నే చాలా సందర్భాల్లో పెట్టారు, నన్ను అందరూ నా వల్లనే అన్నామలైని పక్కకు పెట్టారని చెప్పేసి చాలా మంది విమర్శిస్తున్నారు. నా పాత్ర ఏం లేదు, మా ఇంట్లో మీటింగ్ జరిగింది అంతే బీజేపీకి ఏడీఎంకేకి మధ్య, కానీ నా పాత్ర లేదు, నేను అన్నామలైని కొనసాగించాలని చెప్పానని ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ అదే ఎస్ గురుమూర్తి గారు రిపబ్లిక్ అర్నబ్ గోస్వామికి గురువు, మోదీ గారికి ఎకనామిక్ అడ్వైజరీలో, ఎకనామిక్ పాలసీల్లో కీలకమైనటువంటి వ్యక్తి. అదే ఎస్ గురుమూర్తి గారు తమిళనాట అసలు అన్నామలై కాదు కదా, ఏ ఫ్యాక్టరు లేని రోజుల్లో, డిఎంకే ద్రవిడ రాజకీయాలు పీక్స్ లో చేస్తున్నటువంటి రోజుల్లో పోరాడినటువంటి వ్యక్తి. బట్ అదే ఎస్ గురుమూర్తి గారిని విమర్శిస్తున్నటువంటి అన్నామలై అనుచరులు ఉన్నారు చాలా మంది. సో అంటే మనము బ్లాక్ అండ్ వైట్ చూడడానికి వీల్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నామలై విషయంలో అన్నామలైకి ఉన్న క్యాపబిలిటీస్ ఒకవైపు ఉన్నాయి. అదే అన్నామలైకి సంబంధించినటువంటి క్యాపబిలిటీస్ ని గుర్తించడం వల్లనే ఆయనకు స్టేట్ ప్రెసిడెంట్ ఇచ్చారు. అండ్ సేమ్ టైం ఈ రోజు అమిత్ షా గారు కూడా ఇంకొక రోజు ఉండమని చెప్తున్నారు అనేది ఇటువైపు నుంచి వస్తున్నటువంటి వర్షన్. సో 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి. లెట్స్ సీ, మనం ప్రజలకు అక్కడ వదిలేద్దాం. తమిళనాడు రాజకీయాలు ఏం జరుగుతాయో, ఎట్లా పోతాయో, ఏం జరుగుతుందో 70 ఏళ్ల నుంచి బీజేపీ ఎదురు చూస్తూనే వస్తోంది. ఇంకొంతకాలం వెయిట్ చేస్తుంది అంతే, దాంట్లో ఏం లేదు.